మకర రాశి వారికి ఏప్రిల్ 22వ తారీఖు నుండి ఏప్రిల్ 28 వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వారం మీ కష్టం ఫలించే సమయం దగ్గర పడుతుంది. మీరు ఎంత కష్టపడ్డారో ఈ వారం మీకు అంత ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ఆలస్యం మీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది. గోచార ప్రకారంగా రాశ్యాధిపతి అయినటువంటి శని ఈ వారం మీ జీవితాన్ని గైడ్ చేస్తున్నాడు. డిసిప్లిన్, పేషెన్స్, హార్డ్ వర్క్ పెరుగుతాయి. కుజుడి ప్రభావం వల్ల యాక్షన్ తీసుకునే శక్తి పెరుగుతుంది. అంటే మీరు కష్టపడితే ఫలితం 100% ఖాయం. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా రికగ్నేషన్స్, అవార్డు అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్న వారికి మీ హార్డ్ వర్క్ గుర్తింపు పొందుతుంది. మీరు సైలెంట్గా పనిచేస్తే కూడా మీ విలువ పెరుగుతుంది. జాబ్ ఛాన్స్ చేసుకునే వారికి స్లోగా స్ట్రాంగ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్టడీ గ్రోత్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ వల్ల ప్రాఫిట్ పెరుగుతుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే పూర్తిగా లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి స్లో కానీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ల్యాండ్ డీల్స్ ద్వారా మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. పేషెన్స్ అవసరం. ఇన్స్టెంట్గా ఏం గ్రోత్ ఏం కనబడట్లేదు. స్లోగా వెయిట్ చేయండి. ఇంకా కుటుంబ బంధాలు మనుషుల మధ్య సీరియస్గా ఉండడం వల్ల డిస్టెన్స్ రావచ్చు. కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయండి. రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకవేళ పొరపాటు ఏమైనా చెప్పారంటే క్షమాపణ అడగండి, తప్పులేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం అండి, అది కొంచెం ముఖ్యం. ఇంకా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటుంది. స్లో ఇన్వెస్ట్మెంట్ మంచిది. క్విక్ ప్రాఫిట్ ఆశిస్తే లాస్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. విద్యార్థులకి తీసుకుంటే హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి సక్సెస్ ఉంటాయి. మీరు ఏమైనా పెద్ద ఉన్నత విద్యకు వెళ్ళాలనుకున్న యూనివర్సిటీని మంచిగా చక్కగా ఎంచుకునే అవకాశాలు బాగుపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి డిలే అయినా కూడా పాజిటివ్ అవుట్కమ్ అనేది వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా పెరగచ్చు. కొలెస్ట్రాల్ పెరగడాలు ఉంటుంది. రొటీన్ చాలా ముఖ్యం. రెస్ట్ అనేది రొటీన్గా ముఖ్యం. ప్రయాణాల్లో మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ జాగ్రత్త పెట్టుకోండి. ఓవర్ వర్క్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, జాగ్రత్త పడండి. ఇంకా పరిహారాలు అని తీసుకుంటే, శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని చెప్పి 108 సార్లు పరిహారం చేయండి. మీ ఇష్టదైవం కులదైవానికి వెళ్ళి దీపం వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. మకర రాశి వారు ఈ వారం మీ కష్టం ఫలించే వారం. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ చేస్తే ఎదుగుతారు. విజయవస్తు.